ఎగ్జాంపుల్ చెప్తామండి. డూ వైల్ లూప్. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందండి? చూస్తున్నాను. int I equals to 10 first, while I equals to 2. ఓకే, సో ఈ వైల్ లూప్ చెప్తాను. వైల్ లూప్ ప్రింట్ అవుతుంది ఫస్ట్. వైల్ ప్రింట్ అయిద్దా? ఫస్ట్ స్టెప్ లో మాత్రం వైల్ లూప్ ప్రింట్ అయిన తర్వాత ఐ ప్లస్ ప్లస్ కాదు, అసలు I ఈక్వల్స్ టు 10 తీసుకున్నారు కదా, అవును. నేను 1 అనుకుంటున్నానండి. 10 కాబట్టి అసలు లోపల ఐ కండిషన్ చెక్ అవ్వదు, అసలు ప్రింట్ అవ్వదు వైల్ లూప్. మరి ఏం ప్రింట్ అవ్వకుండా బయటకు వచ్చేసి డూ ప్రింట్ అవుతుందా? డూ వైల్ లూప్. ఏమో నాకు తెలియదండి, మీరే చెప్పాలి. వైల్ లూప్ అయితే ప్రింట్ అవ్వదు పక్కా. తర్వాత డూ వైల్కి వచ్చి డూలోకి వస్తుంది. డూ వైల్కి వచ్చి ఫస్ట్ డూ వైల్ లూప్ ప్రింట్ చేస్తుంది. చేస్తుందా ప్రింట్ ఖచ్చితంగా? ప్రింట్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేస్తాను కదా ఇక్కడ. కాబట్టి డూ వైల్ లూప్ ప్రింట్ అవుతుంది. ఈవెన్ I ప్లస్ ప్లస్ I 11 కూడా అవుతుంది. కండిషన్ ఫెయిల్ అవుతుంది, మొత్తం బయటకు వచ్చేస్తుంది. డూ వైల్ లూప్ అయితే ప్రింట్ అవుతుంది. ఒకసారి డూ చెక్ వైల్ చేయండి అక్కడ అవుట్పుట్. యా, డూ వైల్ ప్రింట్ బెటర్. అయింది కదా, అదే. సో వైల్